ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ప్రజా వైద్యశాల వైద్యులు డాక్టర్ కె సుబ్బారావు సూచించారు. ఆదివారం మండలంలో ఇటుకలకోట గ్రామ పంచాయతీ కార్యాలయంలో పీపుల్స్ హెల్త్ సొసైటీ ఆదివాసీ విజ్ఞాన కేంద్రం సౌజన్యంతో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రజా వైద్యశాల, నేత్రకంఠ ఆసుపత్రి, బొమ్మూరు వైద్యులచే నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ వైద్య శిబిరాన్ని వైస్ ఎంపీపీ మొడియం సింగరాజు, ఇటుకలకోట మాజీ ఎంపీటీసీ సున్నా గంగాజలం, వెంజరం సర్పంచ్ కొక్కెర వెంకటలక్ష్మిలో రిబ్బన్ కత్తిరించి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలవరం మండలం ఇటుకలకోట పరిసర గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోట సుబ్బారావు. నేను గైనకాలజిస్ట్ని. నేను జంగారెడ్డిగూడెం బస్టాండ్ ఎదురుగుండా ప్రజా వైద్యశాల ఎన్టీఆర్ వైద్య సేవలతో ప్రజా వైద్యశాల నిర్వహిస్తున్నాము. ఇప్పుడు మా ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఇటుకలకోట గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపుని కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంపు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మొదలైంది. ఈ క్యాంపులో మేము ఒక గైనకాలజిస్టు, ఒక ఎనస్థిస్టు, ఒక జనరల్ ఫిజిషియన్ సేవలు అందిస్తున్నాము. ఈ సేవలని మీరు ఉపయోగించుకొని మీరు లాభ పొందాలని మా ప్రజా వైద్యశాల తరఫున మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మా ప్రజా వైద్యశాలలో గైనకాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ సేవలను అందిస్తున్నాము. ఇవి ఎన్టీఆర్ వైద్య సేవ ఆధ్వర్యంలో ఫ్రీగా ఆపరేషన్ నిర్వహిస్తున్నాము. కనుక మా సేవల్ని ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడాను మరి ఉపయోగించుకొని మేలు పొందాల్సిందిగా కోరుచున్నాము. మాకు ఈ క్యాంపు నిర్వహించడానికి లోకల్ ప్రజానాయకులు, లోకల్ ఉన్న లీడర్స్ మాకు అందరికీ సహకరించారు. వారి సహకారంతోనే మేము ఈ క్యాంపుని నిర్వహిస్తున్నాము. ఇక్కడ సహకరించినటువంటి వారికి ప్రెస్ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక మీట మేము ఈ మండలం పోలవరం మండలం, జీలిగిమిల్లి మండలం, వేలేరుపాడు మండలం, కుక్కునూరు మండలంలో కూడాను మరి ప్రతి నెలకి ఒకసారి క్యాంపు నిర్వహించి మా ఉచిత సేవలను ఆ ప్రాంత ప్రజలకు అందించాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజల సహకారంతో మేము ఈ క్యాంపులు నిర్వహించి అనేక మందికి మేము ఉపయోగకరంగా ఉండాలని అనుకుంటున్నాము. మా సేవల్ని వినియోగించుకొని మా క్యాంపుల్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు మేలు పొందాలని నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను.